ఖమ్మం జిల్లా కామిపల్లికి చెందిన వెంకటేశ్వర్ల మర్డర్ మిస్టరీ విడింది. గత నెల 15న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దీంతో సవాల్గా తీసుకుని విచారణ జరిపారు ఖాకీలు. అనుమానితుల కదలికలు, ఫోన్ సంభాషణలు, టెక్నికల్ అంశాల ఆధారంగా దర్యాప్తు చేసి హత్య చేసింది అశోక్ అనే వ్యక్తిగా గుర్తించారు. అయితే ఈ కేసు విచారణలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. నిందితుడు అశోక్ స్థానికంగా ఉన్న లైబ్రరీకి వెళ్లేవాడు. అక్కడే వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త అసహజమైన బంధానికి దారితీసింది. తరచుగా వెంకటేశ్వర్లు అశోక్ వద్దకు వచ్చి అశ్లీల కార్యక్రమానికి పాల్పడేవాడు. అందుకోసం డబ్బు ముట్ట చెప్పేవాడు. ఇది గమనించిన అశోక్ వెంకటేశ్వర్ల వద్ద పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం ఉంటుందని భావించాడు. అతన్ని అడ్డు తొలగిస్తే అదంతా తనకు సొంతమవుతుందని భావించాడు. ఇందుకోసం తన మరో స్నేహితుడు కృష్ణయ్య సహకారం తీసుకున్నాడు. వీరికి నగ్మ అనే మరో మహిళ సహకారం అందించిందని తెలిపారు పోలీసులు. గత నెల 16న వెంకటేశ్వర్లు అశోక్ వద్దకు వెళ్లాడు. చివరికి అతడు నిద్రలో ఉండగా వెంకటేశ్వర్లు తల నరికి చంపేశాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి తలో దిక్కు పడేశాడు. మృతుడి నుంచి 3 తులాల బంగారం తీసుకుని పరారయ్యాడు. వెంకటేశ్వర్లు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అందులో మృతుడి ఫోన్ పే నుంచి అశోక్ కు పలుమార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన విషయం గుర్తించారు. అశోక్ ను అదుపులోనికి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరం బయటపడింది. అయితే యూట్యూబ్ వీడియోలు చూసి నిందితులు ఈ క్రైమ్ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. మోటివ్ ఏంటంటే ఈ పరిమి అశోక్ అనే వ్యక్తి ఇతను అన్ఎంప్లాయీ, అదే ఏ ఉద్యోగం లేదు, ఆర్థికంగా గతంలో ప్రకృతి వ్యవసాయం చేసి నష్టపోయిండు అతను. దాంతోనే అతను ఫార్మసీ చేసిండు. ఉమెన్ పోవాలని చెప్పి అనుకుంటున్నాడు. ఉమెన్ పోవడానికి ఖర్చుల నిమిత్తం అతను ఈ రకంగా ఆలోచన చేసి ఈ గట్ల వెంకటేశ్వర దగ్గర కొంత గోల్డ్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది కాబట్టి అతని రూముకు నమ్మించి పిలిపించుకొని అతన్ని అంటే చంపి బాడీ పార్ట్స్ అన్ని అంటే వేరు చేసి కత్తితో నరికి మన దానవాయగూడెం దగ్గర కర్ణగిరి దగ్గర మున్నే రోడ్డుకు అంటే కొన్ని ప్లేసుల చెత్త కుప్పలో అక్కడక్కడ పడేయడం జరిగింది. తర్వాత అతని ద్వారానే మేము డెడ్ బాడీ డిస్కవర్ చేయడం జరిగింది. తర్వాత నేరానికి ఉపయోగించినటువంటి కత్తులు, తర్వాత ఫోన్లు, తర్వాత అతను ఏదైతే మృతుని దగ్గర నుంచి తీసుకున్నటువంటి గోల్డ్ చైన్ రికవరీ చేసి అతన్ని కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. నగ్మకు విషయం తెలుసు. తర్వాత మృతుని యొక్క గొలుసు అమ్మడానికి ఆమె సహాయం చేసింది. తర్వాత చంపినప్పుడు కూడా ఆమె ఉంది ఆడ, అంటే వాచ్ చేసింది ఆమె ఎవరు రాకుండా ఎట్లా. వీళ్ళు అంటే జనరల్ లైబ్రరీ దగ్గరికి వెళ్తాడు అశోక్ చదువుకునేందుకు. అక్కడ ఈ గట్ల వెంకటేశ్వర్లకు పరిచయం అయింది. ఆ పరిచయాన్ని ఆధారంగా చేసుకుని అతను ఇతనికి రూమ్కి తీసుకుపోవడం, తర్వాత అతనికి కొంత ఆర్థిక సాయం చేయడం, ఇది చూసుకుంటే అతని దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పుకొని అశోక్ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాడు. అంటే సంబంధం ఉంది అనేది నిందితుడు చెప్తున్నాడు. ఇతను హోమోసెక్సువల్ అని చెప్పి దాంతోనే ఆ లైబ్రరీ దగ్గర పరిచయం అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అతను రూమ్కి వెళ్ళాడు అని ఒక రకంగా ఆలోచించుకుంటారు వాళ్ళు. యూట్యూబ్ వీడియోలు చూసి తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇవన్నీ చేసి మేము దొరకము, మమ్మల్ని ఎవరు చూడట్లేదు, డిఫెన్స్ తయారు చేసుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో దొరుకుతారు. అంటే ఇక ఖమ్మం జిల్లా కామిపల్లికి చెందిన వెంకటేశ్వర్ల మర్డర్ మిస్టరీ వీడింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ఛేదించారు? ఈ కేసును పోలీసులు ఏమంటున్నారు? గత నెల 15వ తారీఖున మిస్సింగ్ అయిన కేసు మొత్తానికి అది మిస్టరీ విడిందని చెప్పవచ్చు. కామిపల్లి మండలానికి చెందిన కెప్టెన్ బంజర గ్రామానికి చెందినటువంటి వెంకటేశ్వర్లు గత నెల 15వ తేదీన మిస్సింగ్ అయినట్లుగా ఆయన తమ్ముడు అక్కడ కామిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన మొబైల్ కూడా యాక్టివేషన్ లేకపోయిన నేపథ్యంలోనూ ఒకసారి మాత్రం ఫోన్ ఆన్లో ఉండటం, తర్వాత ఆయన మృతి చెందినటువంటి వెంకటేశ్వర్లో ఏటీఎం కార్డు కూడా
నగదు లావాదేవీలు జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అసలు ఏం జరిగిందా అనేది వారం రోజుల తర్వాత పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. 3 టీములుగా ఏర్పడ్డారు. ఒకవైపున కామిపల్లి పోలీసులు, మరోవైపున ఖమ్మం రూరల్ మండలం పోలీసులతో సహా వీళ్ళంతా కూడా కారేపల్లి పోలీసులు మొత్తం కూడా ఒక టీమ్గా ఏర్పడి అసలు ఈ కేసుని మిస్టరీ ఛేదించేందుకు సరిదిద్దుల ప్రయత్నం చేశారు. కానీ 15 రోజుల తర్వాత మొత్తానికైతే కేసు మొత్తానికైతే మిస్టరీ విడదని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం వత్సవాయి మండలం అంటే ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్యాల గ్రామానికి చెందినటువంటి అశోక్ తన తల్లిదండ్రులు ఉన్న గత 4 సంవత్సరాల క్రితం చనిపోయారు. తర్వాత ఆయన అక్కడి నుంచి బ్రతుకుదెరువు కోసం అని అక్కడ ఊర్లో కాస్త వంగతోట వేసిన సరే ఆ వంగతోటలో కాస్త నష్టాలు రావడంతో అక్కడ నుంచి ఖమ్మంకు మొత్తం బిసాన్ లేపిండు. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బ్రతుకుదాం అనుకున్న నేపథ్యంలోనూ అక్కడ క్యూర్ హాస్పిటల్ పాత బస్ స్టాండ్ సమీపంలో ఆర్డీఓ ఆఫీసు సమీపంలోనే ఒక మహిళ కొమ్ము నగ్మ అనే ఒక మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. తర్వాత ఇరువురు కొన్ని రోజులు ఒకటే రూమ్ లో ఉన్న నేపథ్యంలోనూ తర్వాత అక్కడి నుంచి మరలా ఈ బాలపేట చెందినటువంటి రామకృష్ణ అంటే కృష్ణరాజు రామకృష్ణ అనే వ్యక్తికి మరో వ్యక్తి పరిచయం అయ్యారు అశోక్. వీళ్ళు ఇరువురు అంటే ఈ యొక్క అశోక్ అనే వ్యక్తి ఒకవైపున నగ్మతోటి అంటే ఆమెతో లైంగిక సంబంధం ఏర్పరచుకొని మంచుకుంటున్న నేపథ్యంలోనూ తర్వాత వెంకటేశ్వర్లు పరిచయం కావడం ఈ చనిపోయేది మృతుడు పరిచయం కావడం పరిచయం తర్వాత వెంకటేశ్వర్లు తరచుగా అశోక్ రూమ్కి వస్తూ పోతున్న నేపథ్యంలోనూ ఈయనకి మధ్యన సంపర్కాలు అంటే వీళ్ళిద్దరికి మధ్యన కాస్త అంటే వైవాహిక బంధం కాస్త అది హోమోసెక్సువల్ గా సంబంధం ఏర్పడడంతో మొత్తానికైతే ఇరువురు కలిసి కొన్ని రోజులు స్నేహభావంతో ఉన్నారు. తర్వాత వెంకటేశ్వర్లు కాస్త అంటే ఆయన దగ్గర డబ్బు ఉన్నట్టు మరోవైపున గోల్డ్ కూడా ఉన్నట్టుగా భావించినటువంటి అశోక్ ఒక్కసారిగా అతను లేపేయాలి అంటే అంతకు మునిపే వెంకటేశ్వర్ల దగ్గర నుంచి అశోక్ డబ్బులు తీసుకున్నట్టుగా పోలీసులకు వెల్లడైంది. అయితే దాంతో పాటు నగ్మా కూడా తరచుగా అశోక్తో అంటే సంభాషిస్తూ ఒకవైపున 23 ప్లాన్ ప్రకారం ఒకవైపున కృష్ణరాజు మరోవైపున చూసుకుంటే ఈ నగ్మ మరోవైపున అశోక్ ముగ్గురు కలిసి వెంకటను లేపలం ప్లాన్ లో భాగంగానే 16వ తారీఖున అంటే 15వ తారీఖు నైట్ ఆయనకి మొత్తం మంది ఇచ్చారు. తర్వాత ఆయన మంచిగా నిద్రలో జారుకున్న తర్వాత ముందుగానే సిద్ధపరచుకున్న 2 కొడవలు పెద్ద కొడవలతోటి వాళ్ళ గొంతు పైన కత్తిపోట్లు పడటంతో మొత్తానికైతే మెడ దిగిపోయింది. తర్వాత అక్కడి నుంచి చేతులు కాళ్ళు మొత్తానికైతే 4-6 భాగాలుగా పార్ట్లుగా ఏర్పాటు చేసి మడుపు రక్తం అనేది కూడా కాస్త మరి బయటకు స్మెల్ కూడా బయట రాకుండా ఉండే విధంగా అశోక్ జాగ్రత్తలు పడుతూ ఒక నగ్మ కూడా జాగ్రత్త పడుతూ మొత్తంగా ఒక మంచి బస్తాలో కావచ్చు మరొక దుప్పట్లో కూడా మొత్తం శరీర భాగాలు చుట్టుకొని నేను ప్రజెంట్ ఉన్న ప్రాంతం మనం చూసుకోవచ్చు. మున్నేరు ఒడ్డునే ఇప్పుడున్న ప్రజెంట్ మున్నేరు కవతలు అంటే అటువైపు పోలేం పొజిషన్ అటంతా కూడా ఎదురుగా కనపడే తుప్పల్లోనే మొత్తానికైతే ఈ యొక్క మృతుడికి సంబంధించినటువంటి ఒక మృతదేహాలు కొన్ని ఇక్కడ మరికొన్ని సమీపంలో ఉన్నటువంటి మరికొన్ని పక్కన తర్వాత మరికొన్ని దానవేగూడెం పార్క్ దగ్గర అట్లా మరి రైల్వే ట్రాక్ దగ్గర ఇట్లా వివిధ 4 ప్రాంతాలలో కొన్ని బాడీ పార్ట్స్ చేయడంతో కూడా ఈ పోలీసులకు విచారణలో మొత్తం వెల్లడైంది. అయితే అసలు గతంలో అంటే ఈ యొక్క కేసు సంబంధించి ఒక 4-5 రోజుల నుంచి కూడా అంటే వారం 10 రోజుల వరకు కూడా పోలీసులు సవాల్గా మారినటువంటి కేసు చివరకు ఏటీఎం పట్టిందని చెప్పుకోవచ్చు. ఏటీఎం నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ ఇస్తున్న నేపథ్యంలోనూ మృతుడు చనిపోయిండు, తమ్ముడికి సంబంధం లేదు, మరి మృతుడికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ కానీ ఏటీఎం కార్డు కానీ ఎవరి దగ్గర ఉంటుందో అని ఆరా తీసుకుంటూ మొబైల్లో చెక్ చేసుకున్న నేపథ్యంలోనూ మొత్తానికి అసలు మొత్తం కూడా దొంగలు బయటకు వచ్చారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒక నిండు మొత్తం కూడా ముక్కలు అయిపోయిన నేపథ్యం అయితే ఉంది. ఈ కేసును మొత్తానికైతే కారేపల్లి ఖమ్మం రూరల్ పోలీసులు ఛేదించారు. మొత్తానికైతే నిందితుల వద్ద నుంచి అంటే మృతులకు సంబంధించినటువంటి బంగారంతో పాటుగా ఆయన ఏటీఎం కార్డు, సెల్ ఫోను, 2 వీలర్ వాహనాన్ని కూడా స్వాధీనం తీసుకుంటే ఏసీపీ చెప్పిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఘటన ఖమ్మం మొత్తం కూడా అంటే జిల్లాలో సంచలనం రేకెత్తిందని చెప్పుకోవచ్చు. అంటే ఒకవైపున వివాహితులు అంటే మరో వ్యక్తితోటి వివాహిత సంబంధం పెట్టుకున్న నగ్మతో పాటు మరోవైపున ఈ వెంకటేశ్వర్లు కూడా ఒకరని చెప్పిన హిజ్రాగా మారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనూ ఇలాంటి ఘటన జరిగిందని ఫస్ట్ వదంతులు వచ్చినాయి. అంటే అశోక్ అనేటోడు తర్వాత మృతుడైనటువంటి వెంకటేశ్వర్లు కూడా హిజ్రా గ్రూప్ లో కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఫలితంగా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలతో పాటుగా మరి ఇతర కారణాలు ఉన్నాయనేది ఫస్ట్ వదంతులు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు పోలీసులు మొత్తం ఛేదించిన తర్వాత అసలు హత్యకు గల కారణం ఆర్థిక సమస్య అని చెప్పని తేలింది. మరోవైపున అశోక్కు వెంకటేశ్వర్లు చనిపోయే మృతులకు సంబంధించినటువంటి వివాహితర అంటే వాళ్ళ ఇద్దరి మధ్యన అసాంఘిక కార్యక్రమాలకి వల్లనే ఈ ఘటనకు దారితీసింది. ఆర్థిక సమస్యలతో పాటుగా అశోక్ కూడా ఎంఫార్మసీ కంప్లీట్ చేసిండు. తన యొక్క అంటే ఇతను ఇక్కడ నుంచి ఆ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే విధంగా అశోక్ వెంకటని చంపితే ఆయన డబ్బు తనకు వస్తుంది, తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళిపోవచ్చు అనే ఒక ప్లాన్ లో భాగంగానే ఒక యూట్యూబ్ ఛానల్లోనే హత్య ఎలా చేయాలి, ఆ హత్యను ఎలా మళ్ళీ దాన్ని పోలీసులు దొరకకుండా బయటపడాలని దానిపై క్లియర్ గా దాన్ని చూసుకున్న తర్వాత దాని ప్రకారమే హత్య చేశారు. 16వ తారీఖు నైట్ అంటే 15వ తారీఖు మిడ్ నైట్ 16వ తారీఖు తెల్లవారుజామున ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు నిర్ధారణ చేశారు. తర్వాత డెడ్ బాడీ పీసెస్ ని
ఎవరికి అనుమానం రాక తెల్లవారుజామునే 4 ప్రాంతాల్లో పడేయడంతో పోలీసులు కూడా అనుమానించలేని పొజిషన్తో పాటుగా అసలు అంటే శవం అక్కడే మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఈ నేపథ్యంతో కంచెలలో తుప్పలలో డస్ట్బిన్లలో అంటే ఇది డంపింగ్ యార్డ్లో పడేయడంతో అసలు ఎవరికి అనుమానం రాలేదు. మొత్తం అసలు దుర్వాసన వచ్చినా సరే ఏదో చనిపోయింది లేదంటే కోడిపెంటో లేకపోతే ఇంక ఇతర వ్యర్థ పదార్థాలకు సంబంధించి అనుకున్నారు తప్ప పోలీసులు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ చివరకు ఈ విచారణ చేపడితే మాత్రం ఏటీఎం నుంచి నగదు డ్రా కావటం ఇవన్నీ చూసిన తర్వాత పోలీసులు బలమైన కారణం అంటే కాస్త వాళ్ళు బలపడింది వాళ్ళ అనుమానాలు మొత్తం కూడా తర్వాత కాల్ డేటా ప్రకారం నిందితులు మొత్తం పట్టుకోవడం కూడా జరిగింది. కాసేపటి క్రితమే నిందితుల్ని కోర్టులో కూడా వాళ్ళని రిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.